హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. అమ్మా అమ్మా ఎక్కడున్నావే? ఆ ఏంది చెప్పు, ఏంది నీ లొల్లి? ఆ ఎదురింటి మురళీగాడు పక్కింటి అనితను లేపుకుపోయాడు. అయితే నన్నేం చేయమంటావురా? అంటే మాట్లాడితే ఆ మురళిని చూసి నేర్చుకో నేర్చుకో అని అంటా కదా. ఇప్పుడు చెప్పు, మురళిని చూసి నేర్చుకో అని. ఒరే వెధవా, మంచిని నేర్చుకోమన్నాన్రా, చెడుని కాదు అని ఒక్కటి పీకుతుంది. చీ పో, నీతోటి నాకేంటి లొల్లి అని గోరింటాకు వేరుతూ ఉంటాడు. ఎక్కడికి పోయినాడు నా కొడుకు? కొంపదీసి ఆ మురళీగాడులాగా ఎవరితోనో తీసుకొని పోలేదు కదా. ఒరే ఎక్కడున్నావురా బాబు? ఎక్కడే ఉన్నాను, గోరింటాకు వేరుతున్నాను. ఏం కావాలేంటి? ఒరే అక్కడేం చేస్తున్నావురా? చీ కనబడట్లేదా నీకు? గోరింటాకు వేడుతున్నాను. ఓరినా పిచ్చిన కొడుక, గోరింటాకు మగపిల్లలు పెట్టుకోరు, ఆడపిల్లలు పెట్టుకుంటారు. గోరింటాకు ఆడపిల్లలు మాత్రమే పెట్టుకోవాలి, మగపిల్లలు పెట్టుకోకూడదు అని రాజ్యాంగంలో రాసుందా? సిగ్గుంద్రా అసలు నీకు? ఆడపిల్లలాగా గోరింటాకు పెట్టుకుంటాను అని అంటున్నావు. సిగ్గు చిన్నప్పుడే పోయింది, మోనం మా అన్ననే పోయింది. ఇంకా గోరింటాకు పెట్టుకోవడానికి సిగ్గెందుకు? అయినా గోరింటాకు పెట్టుకొని ఏం చేద్దామని? గోరింటాకు పెట్టుకున్నాననుకో, అస్తమానం నా చేయి చూసుకుంటాను. బాగా పండిందనుకో మంచి పెళ్ళం వస్తుంది కదా. పండలేదనుకో ముంచేది వస్తుంది. ఏం కాదు, పండినా పండకపోయినా నాకు మంచి పెళ్ళమే వస్తుంది. నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు కాబట్టి నిన్ను ముంచేదే వస్తుంది. ఇదే నా శాపం. అమ్మో, తల్లి శాపం నిజమైపోతుందో ఏమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. మా ఆయన ఎప్పుడు వంట చేసినా వంట బాగుంది అని లొట్టలు వేసుకొని తింటాడు తెలుసా? ఏంటి, నువ్వు వంట అంత బాగా చేస్తావా? లేదు, వంట మా ఆయన చేస్తాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే ఎక్కడున్నా ఒకసారి ఇలారా. చెప్పండి. ఇదిగోవే డబ్బులు. ఎక్కడవండి ఇన్ని డబ్బులు? రోడ్డు మీద దుప్పటి పరిచి అడుక్కున్నాను, అలా అడుక్కొని తీసుకొని వచ్చాను. అందుకేనా ఈ మధ్య మన ఇంట్లో దుప్పట్లు కనిపించడం లేదు? పక్కింటి అబ్బాయికి ఎదురింటి ఆంటీకి మధ్య సంభాషణ. ఆంటీ ఆంటీ ఎక్కడున్నారు ఆంటీ? ఏంటి ఆంటీ, మా అమ్మ ఒక కప్పు పంచదార ఇవ్వమంది ఆంటీ. ఒరే ఇంకొకసారి ఆంటీ అని అన్నావనుకో నీకు బొక్క పగులుతుంది. నైటీ వేసుకున్నారు కదా ఆంటీ. నా దృష్టిలో నైటీ వేసుకున్న వాళ్ళందరూ ఆంటీలే. ఒరే వెధవా, నైటీ కంఫర్ట్ కోసం వేసుకునేదిరా, ఏజ్ని బట్టి వేసుకునేది కాదు. ఇంకొకసారి ఆంటీ అని అన్నావనుకో నీకు డ్రాయర్ ఇప్పేస్తాను, జాగ్రత్త. మరి పంచదార షాప్లో ఉంటుంది, వెళ్ళి కొనుక్కోరా వెధవ్వ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.